సోదరి చావుకు ఆధారం కోరిన బ్యాంక్ అధికారులు దీంతో అక్కస్తి పంజరంతో వచ్చాడు అంటూ గత 3 రోజుల నుంచి వైరల్ అవుతున్నటువంటి చూస్తున్నాం. దాని మీద అందరూ బ్యాంకులను తిట్టిపోస్తున్నారు. ఈ అంశం మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఒడిశాలో వ్యక్తి తన చనిపోయిన సోదరి బ్యాంక్ ఖాతా నుండి మిగిలి ఉన్న సుమారు 20,000 విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తే బ్యాంక్ అధికారులు అతని ఖాతాదారురాలిని వెంట తీసుకుని రమ్మని చెప్పేవారని, పలుసార్లు బ్యాంకుకి తిరిగిన ఆ వ్యక్తి విసుగు చెంది సమాధి తవ్వి సోదరి అస్థిపంజరాన్ని బ్యాంకుకి తీసుకొచ్చాడని, బ్యాంక్ సిబ్బంది ఎంత మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు అని చెప్పడానికి ఇదో గట్టి ఉదాహరణ. సోషల్ మీడియాలో ఆ వార్త వైరల్ అయి ఆ వీడియో చక్కలు కొడుతుంది. అసలు వాస్తవాలు ఏంటో చూద్దాం. 27/4/26న ఒరిస్సాలోని కోయింజిరి జిల్లా మల్లిపోసి అనే ఐఓబికి చెందిన గ్రామీణ బ్రాంచ్కి ఒక వ్యక్తి వచ్చి ఒక అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నిస్తే అది అతని అకౌంట్ కాదని, అతని సోదరి అకౌంట్ అని, ఆమె ఖాతా నుంచి డబ్బులు తీయడానికి అతని సోదరిని వెంట పెట్టుకుని రావాలని బ్యాంక్ సిబ్బంది చెప్పగా, సోదరి చనిపోయింది కాబట్టి డబ్బులు తనకి ఇవ్వాలని అతను కోరితే, ఇలా కుదరదు, డెత్ సర్టిఫికెట్ క్లెయిమ్ ఫామ్ ఇస్తే డబ్బులు వస్తాయని బ్యాంక్ సిబ్బంది చెప్పారు. అతను ఎన్నిసార్లు అడిగినా బ్యాంక్ సిబ్బంది అదే జవాబు చెప్పడంతో విసుగు చెంది కోపంతో వెళ్ళిపోయి సమాధి తవ్వి అస్థిపంజరం భుజాన వేసుకుని బ్యాంకు ముందు నిరసన తెలపడంతో బ్యాంకు వాళ్ళు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ వార్త వైరల్ కావడంతో ప్రభుత్వ అధికారులు వివరాలు సేకరించి జనవరిలో చనిపోయిన అతని సోదరు డెత్ సర్టిఫికెట్, లీగల్ హైర్ సర్టిఫికెట్ ఇవ్వగా, బ్యాంకుకు వచ్చిన అతనితో పాటు ఆమెకు మిగిలి ఉన్న మొత్తం 3 లీగల్ హైర్స్కి బ్యాంక్ అధికారులు ఖాతాలో ఉన్న ₹19,402 నిన్న చెల్లించారు. అందువల్ల నిజ నిర్ధారణ చేసుకోకుండా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను వైరల్ చేయకండి. అలాగే ఈ సంఘటన బ్యాంక్ ఖాతాదారులందరికీ హెచ్చరిక వంటిది. ఒక ఖాతాదారుడు పోతే అతని తర్వాత ఆ డబ్బులు ఎవరికి అందాలి అనేది ఖాతాదారులు స్వయంగా నిర్ణయించుకుని నామినేషన్ ద్వారా ఆ పేరు లేదా పేర్లు బ్యాంకుకి ఇస్తే ఖాతాదారుడు కుటుంబ సభ్యులకి అలాగే బ్యాంకు వాళ్ళకు కూడా చాలా సదుపాయం. గతంలో ఒక్క పేరు మాత్రమే నామినీ కింద ఇచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు మారిన రూల్స్ ప్రకారం 4 పేర్లు ఇవ్వచ్చు. అంతేకాకుండా ఎవరికి ఎంత వాటా అందాలనేది కూడా ఖాతాదారుడు ముందుగా నామినేషన్ పత్రాల ద్వారా బ్యాంకుకి తెలియజేయచ్చు. మీరు ఎవరి పేర్లు నామినేషన్ ఇచ్చారో బ్యాంకు వారు వాటిని రహస్యంగా ఉంచుతారు. అందుకని నామినీల మధ్య గొడవలు వస్తాయనో లేక భవిష్యత్తులో వారి వల్ల ప్రమాదం వస్తుందనో ఖాతాదారు భయపడే అవసరం లేదు. అలాగే నామినేషన్లో పేరు ఒకసారి ఇస్తే ఆ పేర్లు శాశ్వతంగా ఇచ్చినట్టు కాదు. మీరు అవసరమైన ప్రతిసారి నామినీ పేర్లు మార్చుకోవచ్చు. అది మీ హక్కు. అందుకని బ్యాంక్ ఖాతా లాంటి సేవింగ్స్ ఖాతాలు మరి ఫిక్స్డ్ డిపాజిట్లో అందరూ వెంటనే బ్యాంక్ వెళ్ళి మీ ఖాతాలకు నామినీ పేర్లు ఇచ్చారా లేదా అని తనిఖీ చేసుకుని, ఇవ్వని వాళ్ళు వెంటనే నామినీ పేర్లు బ్యాంక్ ఇచ్చి వాళ్ళ దగ్గర రసీదు తీసుకుని దాచుకోండి అని చెప్తున్నారు.